ఐఎమ్ నాట్ ఏ కేర్లెస్ మామ్ బట్ ఐఎమ్ ఏ లెస్ వరీడ్ మామ్. ఫ్యూ డేస్గా కిడ్స్ని స్విమ్మింగ్ తీసుకొస్తున్నాను. అప్పుడు నాకు ఈ థాట్ వచ్చింది. బికాస్ ఆఫ్ మై పీరియడ్స్ ఐ కుడెంట్ గెట్ ఇన్ టు ద పూల్. బట్ వాళ్ళకి కొంచెం పక్కనే ఉండి అంత చూస్తూ ఉన్నా కేర్ఫుల్గా. బట్ ఐఎమ్ నాట్ వరీడ్ బికాస్ ఒక వరీడ్ పేరెంట్ ఎప్పుడు ఒక బ్రేవ్ చైల్డ్ని పెంచలేరు. ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ ఫ్రీడమ్. పిల్లలకి ఫ్రీడమ్ స్పేస్ ఇచ్చి వాళ్ళకి ఎక్స్ప్లోర్ చేయనివ్వాలి. ప్రతి స్టెప్లో ఫియర్ ఉంటుంది, కానీ ఆ ఫియర్ని ఎలా వాళ్ళు ఎలోన్గా ఫైట్ చేయాలో కూడా నేర్పించాలి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ స్విమ్మింగ్ ఎలోన్. ఏ సిచ్యువేషన్ అయినా ప్రతిసారి అమ్మ నాన్న పక్కన ఉండరు, ఏదైనా డీల్ చేయాలి. లైక్ బుల్లింగ్ ఇన్ ద స్కూల్ ఆర్ ఏదైనా చిన్న హర్ట్ అయినా చేసినా దే షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్ఫ్ అన్న ఫీలింగ్ పెరగాలి అని. లెస్ వరీడ్ గా ఉండడం అంటే నెగ్లెక్ట్ చేయడం కాదు. ఇట్స్ లైక్ ట్రస్టింగ్ యువర్ చైల్డ్ ఇన్ యువర్ ఆబ్సెన్స్ టు. ఓవర్ ప్రొటెక్ట్ చేయడం వల్ల మనం డ్యామేజ్ చేస్తాం వాళ్ళకి. సో ట్రై చేయాలి, ఫెయిల్ అవ్వాలి, మళ్ళీ ట్రై చేయాలి, ద బెస్ట్ వెర్షన్ ఆఫ్ దెమ్ సెల్ఫ్ గా బయటకు రావాలనేది మనం నేర్పించాలి. సో యా, బీ ఎ కేర్ఫుల్ పేరెంట్, నాట్ ఎ ఓవర్ వరీడ్ వన్. కొంత వయసు వచ్చే వరకు వన్ స్టెప్ దూరంలో ఉంటాం. కొంత వయసు వచ్చే వరకు అరిచినా పిలిచినా పలికేంత దూరంలో. తర్వాత కాల్ అవే లేదా ఇంకో ఊరు, ఇంకో దేశం. ఎప్పుడున్నా సరే మన ఆబ్సెన్స్ లో దే షుడ్ ఎక్స్ప్లోర్, దే షుడ్ ఫీల్ కాన్ఫిడెంట్. బికాస్ కాన్ఫిడెంట్ కిడ్స్ ఆర్ రైజ్డ్ బై పేరెంట్స్ హూ నో వెన్ టు హోల్డ్ అండ్ వెన్ టు లెట్ దెమ్ గో. నాకు ఆ రోజు ఈ థాట్స్ అన్ని మైండ్ లో నడిచాయి. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. హ్యాపీ హాలిడేస్.